అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. టీడీపీ జనసేన కార్యకర్తలను చంపేస్తాం, డైరెక్ట్గా రప్పా రప్పా నరుకుతామని చెప్పి పబ్లిక్గా వాళ్ళు బెదిరింటున్నారు. 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చేస్తుందటండి. 2029లో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాడటండి. ఈడెవడో చూసి బొక్కలు వేయకపోతే ఇంకా మనం ఎంతవరకు ఇదైపోయాం అంతవరకు ఇది అయిపోయినట్టేనండి. ఇలాంటి సైకోగాళ్ళని మనం కంట్రోల్ చేయలేకపోతే టీడీపీ జనసేన కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతినట్టది. వాళ్ళ ఆత్మస్థైర్యం ఎందుకు దెబ్బతింటదంటే, అరే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ సైకోగాళ్ళు ఇలాగే రెచ్చిపోయారు, అరే ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం, పబ్లిక్గా ఇలాంటి శాడిస్ట్ నాగొడుకులు వచ్చి మళ్ళీ ఇలా బెదిరిస్తున్నారు, వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోపోతే ఏమో అదే జరుగుతుందేమో, లేకపోతే మనల్ని చంపేస్తారేమో అనే భయాందోళనలోకి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు వెళ్ళే ప్రమాదం ఉంది. అంటే అసలు మీరు చూడండి, నేను చెప్పిన 4 పాయింట్లు చూడండి. అసలు ఒకటి ఎందుకు చచ్చిపోయాడు సంవత్సరం క్రితం, అది వాళ్ళ సొంత స్వయంకృత అపరాధం. ఆడికి సంవత్సరం తర్వాత ఇప్పుడు విగ్రహం పెట్టడం ఏంటి, అది రాజకీయ కారణం. ఆ కారణంతో ఇప్పుడు ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకుని 2 కుటుంబాలు అనాథలు అయిపోవడం ఏంటి. ఈ 3 పాయింట్లకి సంబంధం లేకుండా ఇలాంటి శాడిస్ట్ గాళ్ళు వచ్చి టీడీపీ జనసేన కార్యకర్తలు రప్పా రప్పా నరుకుతారట. మళ్ళీ మామూలుగా నెమ్మదిగా నరకరటండి, రప్పా రప్పా అంటారట. అరే నీ అమ్మ, మీరు అధికారంలో ఉన్నప్పుడే భయపడలేదు కదరా మేము, మీరు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చి చంపేస్తాం మేము నరికేస్తాం అంటే ఎవరా భయపడేది? కంట్రోల్ చేయాలండి వీళ్ళని. ఇలాంటి చోట మాత్రం మనం కొంచెం మంచి చెడ్డ ఆలోచించకూడదండి. మంచి చెడ్డ ఎవరి విషయంలో ఆలోచించాలంటే సాధారణ పౌరుల విషయంలో ఆలోచించాలి. శాడిస్టుల విషయంలో మంచి చెడ్డ ఆలోచించడానికి ఆడు మనల్ని వేసిపోతాడు, ఆడు ఆలోచించడు. రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి ప్రారంభం అంట సార్, ఈసారి చెప్తున్నాను. ఇలాంటి సార్లందరూ ఉండాల్సింది బయట జనాల్లో కాదండి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. డైరెక్ట్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు అంటే పల్నాడు కార్యకర్తలు బెదిరించేస్తున్నారు సార్. పోనీ కారణం ఏమన్నా ఉందా? ఆ చచ్చిపోయిన నాగమల్లేశ్వరరావు అన్నవాడిని ఏ జనసేన కార్యకర్తను చంపాడా, ఏ టీడీపీ కార్యకర్తను చంపాడా, లేకపోతే ఏ టీడీపీ నాయకుడని వెనకున్నాడా? వాళ్ళు నాన్నే చెప్పలేదు, సిఐ అతను ఇలా బెదిరించాడు అందుకని చచ్చిపోయాడు అన్నాడు తప్ప ఏ కార్యకర్తలు కానీ ఏ టీడీపీ జనసేన నాయకులు కానీ లేరు. అయినా ఈ నా కొడుకులు వచ్చి బెదిరిస్తున్నారు, అయినా వాళ్ళు వచ్చి మొత్తం రప్ప నప్ప నరికెత్తారట. ఎట్టుపోతున్నాం అండి మనం, ఆలోచించండి సార్. ఇవ్వండి రప్ప రప్పని అడుగుతాం నా కొడకలారా. వీళ్ళు మొగాలని మళ్ళీ క్లియర్గా కనపడుతున్నాయి, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఈజీగా ఐడెంటిఫై చేసి తీసుకెళ్ళచ్చు. మనం చెప్పే దగ్గర కొంచెం కఠినంగా లేకపోతే అండి, హీరో ఎప్పుడు మంచి పనులు చేస్తూ వాళ్ళకి వీళ్ళకి దానాలు ధర్మాలు చేస్తూ లేకపోతే వాళ్ళని చదివిస్తూ ఉంటే హీరో అనరండి. ఎవడైతే ఎదవ ఉన్నాడో ఆ ఎదవను కంట్రోల్ చేసినోడే హీరో. కంట్రోల్ చేయాలా, అది కంట్రోల్ చేయకపోతే ఇది మొదటి హెచ్చరిక. కూటమి అధికారంలో ఉండగా అధికార పార్టీకి చెందిన కార్యకర్తల్ని రోడ్డు మీద వచ్చి రప్పా రప్పా నరుగుతామని చెప్పి శాడిస్ట్ నా కొడుకులు తిరుగుతూ ఉంటే ఆ కార్యకర్తలకు మనం ఇవ్వాల్సిన భరోసా ఏంటి? ఆ భరోసా వీళ్ళని బొక్కలేసి చూపించాలా. అక్కడెక్కడ తెనాల్లో కుర్రాళ్ళకి వాళ్ళకి ఇవ్వటం కాదు, వీళ్ళకి ఇవ్వాలా. ఏముంటే అదే జరుగుతుంది. ఇప్పుడు మనం వాళ్ళని ఏదో చెప్తే రేపు ఆలోచించి చేస్తారంటే మనం చేసినా చెప్పిన వాళ్ళు అదే చేస్తారు. వాళ్ళ అధికారంలోకి రేపు రారు, 29 రారు, 34 రారు, ఎప్పుడోకప్పుడు వచ్చినా మేము అదే చేస్తామంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళ విషయంలో టాలరేట్ చేయకూడదు. ఇలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పెట్టాల్సిందే. అన్న వస్తాడో అంతు చూస్తాడట. పోనీ ఏమైనా కారణం ఉంటే సరే, అక్కడ జనసేన కార్యకర్త కుట్టాడని కోపంలో వీళ్ళు ఇలాగ అంటున్నారు, టీడీపీ కార్యకర్త ఏది చేసాడని కోపంలో ఇలాగ అంటారు అంటే లేదు. అక్కడ ఎవ్వరూ వీళ్ళ జోలికి రాలేదు, ఎవ్వరూ వీళ్ళకి నష్టపరచలేదు, కావాలని గోక్కుంటున్నారు. గోక్కుంటే రక్తం వస్తుంది అనేది తెలియాలి శాడిస్ట్ నా కొడుకులకి. ఎవడైనా కానీ తొక్కుపడేస్తారట. సార్లు మళ్ళీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి ఇస్తారు కదండి పోజు, వీళ్ళు ధైర్యం చూడండి. ఎవరినన్నా సరే తొక్కుపారేస్తారంటే అంతే. పిల్లి గుడ్డిదైతే వీళ్ళకి ఏదన్నా చేస్తుందండి. ఇప్పుడు ఫైనల్గా ఒకటి చూపిస్తానండి. అయితే ఇలాంటి వాళ్ళకి మరి పెద్ద ఏం చేస్తాడో చూడాలా. ఎందుకంటే అక్కడ ఏ కారణం లేకపోయినా సరే ఏదో టీడీపీ జనసేన రప్ప రప్ప అంటారు వాళ్ళు. మరి మేము అంతకంటే అప్పుడు ఆడికి రప్ప అంటే మాకు కూడా రప్ప ఉంటుంది కదా. కానీ మేము ఆగుతున్నాం ఎందుకంటే పెద్ద ఆయన్ని చూసి. ఈయనేమన్నాడు ఒకసారి విని క్లోజ్ చేద్దాం రండి. రైతుకి ఎక్కడా ఇబ్బంది కలగకూడదని మనం కార్యక్రమాలు చేస్తా ఉంటే అక్కడికి పోయి ఆ మార్కెట్ యార్డ్లో ఇష్టానుసారంగా చేసి వీళ్ళు పెట్టిన రికార్డు చూస్తే ఎదురొస్తే తొక్కేస్తాం. ఎవరు తొక్కేస్తారు? ఎవరు వస్తున్నారు మీకు ఎదురు అంటే? వీళ్ళు అనుకుంటున్నారు అపోజిషన్ లో ఉండి రౌడీజం చేస్తాం, మొన్నటి వరకు పోలీసులు పెట్టుకొని రౌడీజం చేపించాం, ఇప్పుడు కూడా రౌడీజం చేయాలంటే ఇక్కడ ఉండేది సిబిఎన్. అది మరి పరిస్థితి.
వీళ్ళ విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉండాలి. మనుషులకు పాటించే ఏ రూల్స్ కూడా ఈ సైకోలకు వర్తించవు. వీళ్ళకి ఏదైనా ఖడ్గ మృగాలకి, క్రూర మృగాలకు ఉండే చట్టాలు ఏమైనా ఉంటే తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలి. ఖచ్చితంగా వీళ్ళ పట్ల మాత్రం చాలా కఠినంగా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న నిజమైన కార్యకర్తలు, మంచి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకి గురిచేసి మళ్ళీ 2029లో భయంతో వీళ్ళందరినీ భయపెట్టి నెగ్గాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ సైకోలకు బుద్ధి చెప్పాలని మహాసేన మీడియా నుంచి మరియు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కూడా కూటమి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.